అయ్యా నేను కనుకోరా ఉండండి. అయితే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, గతంలో మా పిల్లవాడిని స్కూల్కి పంపించాలంటే అసలు వచ్చేవాడు కాదు. కాన్వెంట్కి వెళ్ళే వాళ్ళని చూసి వీడు అటే పిల్లలకి చూసేవాడు. అలాగే మన స్కూల్లో వసతులను బట్టి చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలను బట్టి, ఈ తానా సంస్థ గారు ఒక సాయి సంపదలను బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒకటి కూడా కాన్వెంట్ తీసుకోకుండా ప్రైవేట్ స్కూల్లో మనం చదువుకోవడం కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే చాలా సాయి సంపదలు ఉంటాయని అక్కడ చెప్పడం జరిగింది. అలాగే మనం కూడా ఏం చేయాలంటే మాలాంటి వాళ్ళు సామాన్య రైతులవి, సామాన్యం అంటే కాన్వెంట్ల దాకా ఎదిగేటువంటి వాళ్ళం కాదు. అలాంటి వాళ్ళందరూ కూడా పొలాలు పాలైపోయి ఉండేవాళ్ళం తప్ప ఏ దారి లేక కాన్వెంట్ పంపే అవకాశం లేదు. నిజంగా కాన్వెంట్ పంపాలని మనం డబ్బులు ఉండాలి, లేకపోతే మనం ఎండ నిలబెట్టి ఫీజు కట్టకపోతే. అలాగే ఏ ఫీజు లేకుండా గవర్నమెంట్ మనకి సహకారాన్ని అందించిందంటే ఈవేళ పిల్లలు చూసి ఈ యొక్క డ్రెస్ వేసుకోవడం కానీ, ఈ యొక్క చదువుకున్న పరీక్షలో పాస్ అవ్వడం కూడా, ఈ యొక్క స్కూల్ మెయింటెనెన్స్ కూడా ఈ మ్యాథ్స్ అందరూ కూడా ఒక అన్నదమ్ములాగా, ఒక తల్లి కడుపుని బిడ్డలాగా ఉంటూ ఎమ్మెల్యే పట్టుకొని ఇక్కడ స్కూల్ డెవలప్మెంట్ చేసినందుకు మ్యాథ్స్లకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మా గ్రామంతో ప్రజలందరూ. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా కాన్వెంటే కాదు ప్రైవేట్ స్కూల్ కూడా ఎంతో ఉత్సాహంగా చదువుకోవాలి, మీరు ఎంత బాగోవాలి పిల్లలు, కాన్వెంట్కి తీటిగా మనం సమాధానం చెప్పాలి గవర్నమెంట్ సైడ్ నుంచి అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పలేము, అన్ని పథకాలే మనం ఆదుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కాన్వెంట్ మీద కానీ దృష్టి, ఈ ప్రైవేట్ సంస్థలు మనకు సహాయపడే సంస్థలను బట్టి, ఈ స్కూల్ బట్టి గవర్నమెంట్ లో మంచి వాళ్ళు వచ్చారు. ఇవాళ మనకు ఉద్యోగాలు చేసేవారంటూ కేవలం జీతం కోసమే కాదు, పిల్లలు తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ లేకపోతే వాళ్ళకి ఏం కావాలి ఇవన్నీ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేసి మనకి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఎక్కడ ఏ ఒక్క రూపాయలు స్కూల్కి వినియోగపడేలాగా తెచ్చి మన స్కూల్ ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది ఏంటంటే, సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. మన ఇంట్లో ఎంతవరకు మనం ఏగలమో ఎంతవరకు తోగలమో చూసుకొని ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మన గ్రామానికి మంచి పేరు దక్కింది. ఇప్పటికే ఈ స్కూల్ ద్వారా మంచి పేరు వచ్చింది, జిల్లా లెవెల్లో అమ్మవారు అంటే ఏంటని పేరు వచ్చింది. కాబట్టి ఇంకా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పథకాలు బట్టి ఇంకా ఉత్సాహంగా మనం ఎన్నో పథకాలు మన గ్రామం తెచ్చుకొని ఎంతో సకంగా మన స్కూల్ తీర్చిదిద్దుకుంటారని ప్రతి ఒక్కరి పిల్లల తల్లిదండ్రులకి కూడా నేను మనం చేసుకుంటున్నాను.